నమస్తే. నేను సిరి. హైదరాబాద్‌లో అయితే ఒక వధువు అయితే ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. ఎందుకు అంటే నా పెళ్ళైన 7 నెలలకే తను ఎందుకు ఉరివేసుకోవాల్సొచ్చింది? అసలు ఏం జరిగింది? ప్రేమించి పెళ్లి చేసుకొని మరి ఎందుకు తను ఇంత తొందరగా ఇలాంటి డెసిషన్ తీసుకుంది? కుటుంబ తగాదాలా? ఆస్తి తగాదాలా? లేకపోతే వాళ్ళిద్దరి మధ్యనే ఏదైనా గొడవలు జరిగాయా అనేదైతే ఇప్పటివరకైతే ఒక క్లారిటీ అయితే రాలేదు. సో, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సో, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా వరకి కొత్తగా పెళ్ళైన వాళ్ళు మరి ఆ ప్రెషర్ వల్ల ఏంటనేది తెలీదు గానీ ఆత్మహత్యలకైతే పాల్పడుతున్నారు. సో, ఇప్పుడు కూడా మన హైదరాబాద్‌లో చూసుకున్నట్టయితే కాజాగూడలో ప్రశాంత్ హిల్స్‌లో ఉంటున్న దేవిక అనే అమ్మాయి వాళ్ళది లవ్ మ్యారేజ్ అంట. అండ్ చాలా ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అంతా బానే ఉంది. కానీ ఫైన్ డే చూస్తే ఇప్పుడు ఆమె తను ఉరేసుకొని చనిపోవడం జరిగింది. సో, దీని వెనకాల గల కారణాలు ఏంటంటారు అసలు? వికారాబాద్ జిల్లా తోర్మామిడి అనే ఏరియాకి చెందినటువంటి కమలాపురం దేవిక ఈ అమ్మాయి పేరు. గచ్చిబౌలిలో ఒక ఐటీ కంపెనీలో, ఈ కంపెనీ పేర్లు వద్దు ఎందుకంటే వాళ్ళకెందుకు డిఫమేషన్, ఐటీ కంపెనీలో తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తుంది. అదే కంపెనీలో సద్గుర్తి శరత్ చంద్ర అనే అబ్బాయినితో ఏదో చిన్న పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఈ అబ్బాయి ఎక్కడోడు అంటే తెలంగాణలోనే మంచిర్యాల జిల్లాకు చెందినటువంటి అబ్బాయి. అక్కడ మార్కెట్ రోడ్ దగ్గర ఎక్కడో ఉంటాడు. శరత్ చంద్రనో సతీష్ చంద్రనో తన పేరు, వాట్ ఎవర్. సో ఈ అబ్బాయిని ప్రేమించాను అని ఇంట్లో చెప్పగానే ఇటు పెద్దలు అటు పెద్దలు ఓకే చెప్పేసి ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, మన తెలంగాణ వాళ్ళే, అన్నీ మ్యాచ్ అవుతున్నాయి, అన్నీ A to Z బాగానే ఉన్నాయి. అంటే కులాలు గోత్రాలు అన్నీ కలిసిపోయేసరికి అటేడు ఇటేడు చూసుకోకుండా, అంటే ఇదేంటి ఫ్రీ మ్యాట్రిమోనీ కదా. ఇప్పుడు నువ్వు మ్యాట్రిమోనీలో వేసినా అటేడు ఇటేడు చూసుకోవు. వాళ్ళు ఏది చెబితే అది నమ్మి నువ్వు పెళ్లి చేయాల్సిందే, వీళ్ళేం చెప్పినా నువ్వు అది నమ్మి పెళ్లి చేయాల్సిందే. ఇది ఫ్రీ మ్యాట్రిమోనీ. ఇక వాళ్ళే చూసుకున్నారు ఒకరినొకరు. పోనీ మనం ఏమన్నా తొంగి చూద్దామంటే పాపం పేరెంట్స్ అందరూ పద్ధతిగానే ఉన్నారు. అబ్బాయి కూడా ఒడ్డు పొడుగు బాగున్నాడు, పైగా అమ్మాయికి బాగా నచ్చింది. అండ్ వీళ్ళిద్దరు కూడా చూస్తే ఫ్రేమ్లో బాగున్నారు. ఒకే కంపెనీలో ఉద్యోగం, ఈ అబ్బాయి జీతం బాగుంది, అమ్మాయి జీతం బాగుంది. వాళ్ళ కాపురం వాళ్ళు ఏదో హ్యాపీగా ఉంటారు అనుకొని నమ్మి పెళ్లి చేశారు. పెళ్ళి కూడా ఎలా చేశారు? ఫస్ట్ డెస్టినేషన్ వెడ్డింగ్ గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్, బ్యాచిలర్ పార్టీ ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి తీసుకొచ్చి, అంటే అందరూ గోవాకి రాలేరు కదా, జస్ట్ వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఏదో వెళ్ళారు అంతే. మళ్ళీ ఇక్కడ ఇరువైపుల చుట్టాలు, అంటే పెళ్ళ అమ్మాయి తరఫున వాళ్ళు ఇటు అబ్బాయి వాళ్ళు చేస్తారు కదా, మన సైడ్ అంతే కదా. సో అటు అమ్మాయి తరఫున వాళ్ళు అయితే డెస్టినేషన్ వెడ్డింగ్ గ్రాండ్గా పెళ్ళికి ప్లాన్ చేశారు. మరి అబ్బాయి కూడా చూపించుకోవాలి కదా. ముందే ఆయన మంచిర్యాల, ఆ పైగా నేను హైదరాబాద్ సాఫ్ట్వేర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, అందరికి చూపించాలని ఇక్కడ రిసెప్షన్ కూడా చాలా ఇంకా గ్రాండ్గా ఇచ్చాడు. అందరూ వచ్చారు, హ్యాపీ. అండ్ నౌ వాట్ ఎవర్, బాగా ఖర్చు పెట్టారు. ఇక ఖర్చుల గురించి మనకి ఎందుకులే. అండ్ ఎక్కడ ఉండాలి వీళ్ళు ఇప్పుడు? మన ప్రశాంత్ హిల్స్ ఉందా? అయ్యో చాలా సింపుల్గా చెప్తా. ల్యాంకోకి వెళ్ళే రోడ్డు ఉందా? ఇటు దివ్యశ్రీ ఓరియన్, ఇటువైపు ఏమో ఆ బార్ అండ్ రెస్టారెంట్ ఏదో ఉంటుంది టర్నింగ్లో. చిత్రపురికి వెళ్ళే రోడ్డు మా జస్ట్ చిత్రపురి ముందే లెఫ్ట్ సైడ్ నీకు ప్రశాంతి హిల్స్ అని కాలనీ కనిపిస్తుంది. రోడ్డు అవతల ఒక టెంపుల్ ఉంటుంది, చిన్న టెంపుల్. ఆ రోడ్డు మీద ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్సే. అక్కడ ఒక అపార్ట్మెంట్లో ఇద్దరు ఒక చిన్న ఫ్లాట్ తీసుకొని ఉంటున్నారు. వాళ్ళ వరకు దే ఆర్ హ్యాపీ. అక్కడే కాపురం పెట్టారు, సామాన్లు గట్రా అంతా సెట్ చేసుకున్నారు. ఇక తరచూ ఇక బాగానే ఉంటారులే అనుకుంటారు అంతే. ఎందుకంటే పొద్దున్న ఆఫీస్కి వెళ్తారు, సాయంత్రం వస్తారు, ఒకే ఆఫీసు. మొహం కావాల్సినప్పుడల్లా చూసుకోవచ్చు, అబ్బా మా వాడు ఉన్నాడు అని, అబ్బా మనది ఇక్కడే ఉందని వీడికి. అంటే వేరే గినుమాలు ఏమి ఉండవు కదా. ఇప్పుడు వేరే ఆఫీసులు ఉన్నా అయ్యో వీడికి అనుమానం జబ్బు ఉందనో లేకపోతే అదని ఇదనో అనుకోవచ్చు. పక్కనే ఉంటున్నారు కాబట్టి వీళ్ళు కూడా బాగానే సెట్ అయింది వీళ్ళకనే ఒప్పుకున్నారు ఇంట్లో వాళ్ళు కూడా. ఇక గ్రాండ్గా ఫంక్షన్స్ చేసినప్పుడు కూడా వాళ్ళ తరఫున చుట్టాలని వీళ్ళ తరఫున చుట్టాలని వాళ్ళు కలుస్తారు కాబట్టి అరే అందరు బాగున్నారు, పద్ధతిగా ఉన్నారు అనిపిస్తుంది అంతే. అంతవరకు దే ఆర్ హ్యాపీ. ఇప్పుడు ఏమైంది, వీళ్ళ కాపురం బాగుందా లేదా అంటే తరచూ వీళ్ళ మధ్యలో గొడవలు అనమాట. అసలు పెళ్ళి 8 సంవత్సరాలు అయి ఉంటుంది కనీసం. వీళ్ళకి పెళ్లి కూడా రీసెంట్ గా అయింది. 6 నెలలు అంటే పెళ్ళయ్యే 6 నెలలు.
ఆ పెళ్లి సంబరం తీరడానికే 3 నెలలు అయిపోద్ది మా. అదే కదా. అంత గ్రాండ్గా పెళ్ళి అయిందా, నువ్వు గోవాలో చేసుకున్నావు, ఇక్కడ రిసెప్షన్ చేసావు, ఇంకా నీకు నాకు తెలిసి 3-4 నెలల వరకు ఇంకా కూడా ఏదో శుభాకాంక్షలు వస్తానే ఉంటాయి ఆన్లైన్లోనో ఇన్స్టాలోనో. భలే ఉన్నారు కప్పులను. అండ్ ఆ కొత్త పెళ్ళి మోజు కూడా ఎలా ఉంటుంది, అప్పుడప్పుడే షాపింగ్లు గట్రా చేసుకొని ఇవి ఉంటాయి. అది ఎప్పుడు నువ్వు నిజంగా మ్యాట్రిమోనీలో పరిచయం అయితే ఈ 6 నెలలు మీరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఇంప్రెస్ చేసుకోవడానికే సరిపోయేది. కాకపోతే మీ ఇంప్రెస్లు అన్నీ ఆల్రెడీ ఎప్పుడో వచ్చాయి. ఎందుకంటే వీళ్ళది లవ్ మ్యారేజ్ కాబట్టి ఇప్పుడు పెళ్ళై పెద్ద విషయం ఏం లేదు వీళ్ళకి. సో ఓ దగ్గర ఉండి కేవలం కొట్లాడుకోవడానికే ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే ఎవరు తగ్గట్లా, నువ్వెంతో నేనంత అని ఆవిడ, నువ్వెంతో నేనంత అని ఇతను, ఆ టైప్ మెంటాలిటీస్. సో ఇప్పుడు మనకి పోలీసులు చెప్పే కథనం ఏంటంటే, అంటే ఈ అబ్బాయి వెర్షన్ ఏమైంది నాయన చెప్పు. లేదండి మన గొడవలు అయితే ఉన్నాయి గత 1-2 నెలల నుంచి ఇద్దరి మధ్యలో. పెళ్ళైనప్పటి నుంచి గొడవలు ఉన్నాయి, రిసెప్షన్ దగ్గర నుంచి గొడవలు ఉన్నాయి. మీ వాళ్ళు పెళ్ళి ఇట్లా చేశారని వీళ్ళు, లేదా మీ వాళ్ళే రిసెప్షన్ ఇలా చేశారని వాళ్ళు. ఆ గొడవలు కాస్త నెక్స్ట్ అయ్యి అసలు మీ వాళ్ళందరూ ఇంతే, మీ వాళ్ళందరితో నువ్వు ఇంతే. ఫోన్ చేసి వాళ్ళ మమ్మీకి కూడా చెప్పుకుంటుంది. వాళ్ళ అమ్మకు కూడా కొంచెం ఆరోగ్యం ఏదో బాగాలేకపోతే సండే వస్తావా నాన్న అని అడిగితే, పక్కనే కదమ్మా, ఎంత 2 గంటల జర్నీలు ఎటు పోవాలన్నా, మంచిర్యాల కూడా 4 గంటలే, ఓ దూరమేం లేవు. మండే వస్తా అని చెప్పింది. సాటర్డే సండే హాలిడే కదా, రావచ్చు కదా అంటే వీళ్ళేం ప్లాన్ చేసుకున్నారు, మండే వస్తాలే ఒకరోజు నీకోసం అని తను చెప్పింది. సరే అనుకున్నారు. కూతురు వస్తుందిలే అని ఎదురు చూస్తుంది. శివమయ్య వచ్చింది. ఇప్పుడు తల్లికి చెప్పాలంటే ఇతను చెప్పే స్టోరీ ఏంటి, రిమోట్ కోసం గొడవ అయింది అంటున్నారు. ఆ రాత్రి ఆబ్వియస్లీ ఐపీఎల్ సీజన్లో ఎలా ఉంటుందో ఫీవర్, ఇప్పుడు కూడా క్రికెట్ నడుస్తూ ఉంది. మొన్న కూడా బాగా విన్ అయ్యారు. నిన్న కూడా రోహిత్ శర్మ పైన ఆవిడెవరో కాంగ్రెస్ ఆవిడ బాడీ షేవింగ్ చేసింది. సో క్రికెట్ హంగామా అంతా నడుస్తుంది. వాళ్ళేమో విచ్చలవిడిగా గెలిచేస్తున్నారు. ఒకరోజు ఓడినా ఒకరోజు గెలిచినా, అంటే తెలుసుగా క్రికెట్ సీజన్ అంతా ఒక వేడిగా ఉంటుంది. ఆ మోజులో ఇతను మళ్ళీ నా ఆఫీస్కి వెళ్ళి వీళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకోవాలి కదా క్రికెట్లకి, ఇట్లా అక్కడ చూస్తారు ల్యాప్టాప్లో, ఇంటికి వచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. మరి ఈవిడకి ఏం చూడాలనుకుందో పాపం. కొంతమంది లేడీస్కి క్రికెట్స్ నచ్చవు, వాళ్ళకి ఇంకేదో చూడాలనిపిస్తుంది. ఇక్కడ రిమోట్ విషయంలో చిన్న గొడవ. ఇది అంటే అది పెట్టడం, అది అంటే ఇది పెట్టడం. నేను ఇంట్లో నేను ఎక్కడికైనా పోయేసి వస్తాను. వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటే బార్ షాప్స్కి వెళ్తారు. అక్కడ ఏంటంటే బార్ అండ్ రెస్టారెంట్లో పెద్ద స్క్రీన్ వేస్తారు ఇప్పుడు క్రికెట్. అది చూస్తా తాగుతా నిదానంగా వచ్చేస్తారు. ఎక్కడైనా ఇప్పుడు వేస్తున్నారు, అవి చూసి ఇంటికి వస్తారు ఆనందపడి. ఇక వచ్చిన తర్వాత మంచిగా తాగేసి వచ్చాడు, అమ్మాయి తలుపేసుకుంది. నేను తాగేసి వచ్చానని తలుపేసుకుందో, లేక నేను నా మీద కోపంతో తలుపేసుకుందో, సర్లేపా పొద్దున్న చూసుకుందాం, ఇవన్నీ రోజు ఉండేవే కదా అనుకొని వెళ్ళాడు. పొద్దున వచ్చి తలుపు కొడితే ఇంకా రాదే బయటికి. ఆఫీస్ టైం అయినప్పుడన్నా రావాలి ఇక తయారయ్యి. నువ్వు మాట్లాడకలే, నువ్వు మొహం తిప్పుకొని అటన్నా పోవాలి ఇక, కనీసం నువ్వు కనిపిస్తే ఉన్నావో లేదో ఓ తృప్తి. డౌట్ వచ్చి తలుపులు బద్ద కొట్టి చూస్తే ఫ్యాన్కి వేలాడుతుంది అని ఇతని వెర్షన్. ఇప్పుడు తల్లిదండ్రులు, అమ్మాయి ఒంటి మీద గాయాలు ఉన్నాయండి, వీడు విచ్చలవిడిగా కొట్టేవాడు, చేతుల్ని ఎంత గట్టిగా కమిలితే అలా అవుతుంది అని వాళ్ళ వెర్షన్. రిమోట్ విషయంలో బాగా నలిపామండి ఇట్లా గట్టిగా, అక్కడ జరిగిన గొడవ అని ఇతని వెర్షన్. రాత్రి రిమోట్ పట్టుకుంది, నాకివ్వు ఇట్లా గట్టిగా పట్టుకొని తీసుకున్నావు, ఎంతసేపటికి వదల్లా. ఆ టైంలో గట్టిగా అంటే ఆ మరకలు అలా పడ్డాయంట. ఇతను వెర్షన్ అంతే. కానీ ఇక్కడ వాళ్ళ మమ్మీ చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ గొడవలు అయినాయి, ఒక పంచాయతీ కూడా అయింది, మేమే సర్ది చెప్పేసి పంపించేసినాం, ఆల్రెడీ ఇల్లు ఉంది, ఆ ఇల్లు ఆయన పేరు మీద రాయమని చెప్పేసి ఆమె అడిగింది, అప్పటి నుంచి అది స్టార్ట్ అయింది, ఆయన అడిగాడని చెప్పేసి చెప్పింది, అప్పటి నుంచి ఇది స్టార్ట్ అయిపోయింది, దానికోసమే ఇప్పుడు ఇది జరిగింది, ఖచ్చితంగా కొట్టి చంపేసి ఉరి వేసినట్టు. ఎగ్జాక్ట్లీ. అంటే అన్ని వినాలమ్మా. మరి ప్రాణం పోయినప్పుడు, ఒక అమ్మాయి చనిపోయినప్పుడు ఇప్పుడు ఈయన చెప్పింది ఏంది వినా, నేను శుద్ధపూస, అంత సీన్ లేదు. ఇప్పుడు వాళ్ళ వెర్షన్, పేరెంట్స్ వెర్షన్ ఏంటి, 6 నెలలు అయింది పెళ్ళై, అంతకుముందు వీళ్ళు ఎలా చచ్చారో మాకు తెలియదు, ప్రేమలో మునిగి తేలినప్పుడు ఎలా ఉన్నారో మనకు అనవసరం. కానీ పెళ్ళైనప్పటి నుంచి మన క్యాలిక్యులేషన్స్ అంతే.
6 నెలలు. వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉన్నారో మనకు తెలియదు, ఒకరినొకరు ఎప్పటి నుంచి ఉంటున్నారో. ఈ 6 మంత్సే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. పెళ్ళైన తర్వాత వాళ్ళోళ్ళు అక్కడ పెళ్ళి గ్రాండ్గా చేశారు, వీళ్ళోళ్ళు ఇక్కడ రిసెప్షన్ గ్రాండ్గా చేశారు, బాగానే ఉంది. మరి నువ్వు ఎంత ఇస్తావు, ఏమేమి పెడతావు అనే దగ్గర కొన్ని మాట్లాడుకుంటాం కదా. మేము ఇది ఇస్తామని చెప్పాం, వాళ్ళేమో అది కాదు ఇదేదో కావాలన్నారు, దానికి కూడా మేము ఓకే అన్నాము అని చెప్పేసి మాట్లాడుకుంటారు. కాకపోతే తల్లిదండ్రుల వెర్షన్ ఎట్లా ఉంటుందంటే, దీనికోసమే నా కూతుర్ని చంపిండు, వీళ్ళు కట్నం కోసమే కొట్టిండు అన్నట్టు మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇప్పటి నుంచి కాదు కదా, ఎప్పటి నుంచో ఉంది వీళ్ళ వ్యవహారం. ఓవరాల్గా ఇతను చెప్పింది కొంచెం కన్విన్సింగ్గానే ఉంది. ఆవిడ చేతుల మీద మరకలు అవి చూస్తూ ఉంటే రిమోట్ విషయంలో అమ్మాయి కదా సున్నితంగా ఉంది, తెల్లగా ఉంది అమ్మాయి, కొంచెం గట్టిగా లాక్కున్నాడు. వీడేమో కొంచెం బండ అబ్బాయి, ఎంత కాదన్నా అలా లాగే టైంలో ఈమె కోపం వచ్చి ఇసిరేసాట అని చెప్పి ఏదన్నా అని ఉంటే మాట అంటే వీడు కూడా వెళ్ళి బయటికి వెళ్ళి బార్లో తాగేసి వస్తారు. అట్లా జరిగిన గొడవ. ఈ గొడవలు మాకు ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ ఈమె ఎందుకు అలా ఊరేసుకొని చనిపోయిందో నాకు తెలియదు అని ఇతను చెప్తున్నారు. కానీ మరీ రిమోట్ కోసం గొడవకే ఊరేసుకునే రేంజ్కి వస్తారా, రిమోట్ లాక్కున్నందుకు అది పెద్ద సమస్య అని చూసేవాళ్ళంటే ఎప్పటి నుంచో చిన్న చిన్న గొడవలు ఉన్నాయనండి. ఇదే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పెళ్ళైనప్పటి నుంచి మీ వాళ్ళు అలా చేశారు, మా వాళ్ళు ఇలా చేశారు, మీదిదా మాదిలా, ఆ కొలతలు అవన్నీ ఆ లెక్కలన్నీ లెక్కించుకునే టైంలో మొదలైనటువంటి ఘర్షణలు అంతే. అవి కాస్త ఏంటంటే అలుగుతా వీళ్ళు ఈ తలుపు వేసుకోవడం, వాళ్ళ అటేళ్ళు తలుపు వేసుకోవడం రెగ్యులర్ జరుగుతూనే ఉంటుంది. ఒకనొక స్టేజ్లో ఏంటంటే నో నేను ఇప్పుడు ఈ సినిమా చూడాలి ఖచ్చితంగా అంతే అని నువ్వు డిసైడ్ అయినప్పుడు, నో నేను ఖచ్చితంగా ఇప్పుడు అది చూడాల్సిందే అని అన్నప్పుడు, అంటే నా ఇష్టంతో నీకు పని లేదా, లేదు అంటే ఇప్పుడు నేను ఏమైపోయినా నీకు ఇష్టం, ఏమైపోయినా ఇట్లా పడదంటారు. అంటే ఆవేశంలో అలానే వేస్తారనమాట. ఆ మాటల్ని వీళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు. వాళ్ళు ఏదో రెగ్యులర్గా అనేసేయాలి అన్న ఫీలింగ్లో వీళ్ళు ఉంటారు. మరి నేను ఉండలేకుండా వీడికి ఫరక్ పడినప్పుడు ఇంకెందుకు నేను అనుకొని వీళ్ళు ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటారు. ఇవి అవుతాయి. క్షణిక విషయంలో తీసుకునే డెసిషన్ అంటారా, లేకపోతే నిజంగానే ఏదైనా జరిగి ఉంటుంది అంటారా? లేదు, అంటే వీళ్ళు ప్రేమించుకొని ఎన్ని రోజులైందో ఆల్రెడీ అన్నీ చూసేసారు లైఫ్లో. పెళ్ళి అనేది జస్ట్ 10 మందికి చూపించుకోవడానికే పెళ్ళి, వీళ్ళు కలిసి ఉన్నట్టుగా ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. పెళ్ళికి ముందు కూడా వీళ్ళ మధ్య గొడవలు అయ్యే ఉంటాయి. కాకపోతే ఒక శారీరక సంబంధం ఉంటుంది కాబట్టి పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది ఏ అమ్మాయి అయినా సరే, అంతమించి వేరే ఉండదు కదా. బట్ ఈ గొడవలు, ఈ ఈగోలు, ఇలాంటి క్లాషెస్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. షాపింగ్ విషయంలోనూ గొడవలు ఉంటాయి, రెస్టారెంట్ జొమాటోలోనూ గొడవలు ఉంటాయి, డైనింగ్ దగ్గర గొడవలు ఉంటాయి, ఎక్కడికన్నా వెళ్తే అక్కడ గొడవలు ఉంటాయి, నువ్వు సినిమాకి వెళ్ళినా గొడవలు ఉంటాయి. ఇంటర్వెల్ టైంలో నువ్వు అద్దెచ్చావేంటి నేను ఇది అడిగితే అని చెప్పేసి అడుగుతారు. సినిమా అయ్యాక నీ గొడవ వల్ల నేను సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయినా అంటాడు. అంటే నా వల్లే నీకు ఎంజాయ్మెంట్ లేదు, అంటే నీ ఎంజాయ్మెంట్ కారణం నేనా? అంటే ఇప్పుడున్న జనరేషన్ మైండ్ సెట్ ఏంటంటే చాలా సున్నిత మనస్కులు అయిపోయారు, సున్నితంగా ఉంది, సెన్సిటివ్ వల్లనే ఒక మాట అంటే పడలేక ఇలాంటివన్నీ ఎన్ని మాటలన్నా గొడవైన ప్రతిసారి అనేస్తారు చాలా సింపుల్గా. చాలా మంది ఉంటారు పో నువ్వెంత నీ బతికేంత ఈ టైప్ మాట్లాడుతుంటే నీ చెవులు తీసుకుంటాయేమో కానీ తీసుకో అనకూడదు. అంటే అంత సింపుల్గా అనేస్తారు. అవి చాలా చండాలంగా ఉంటాయి. చెప్పడానికి ఈజీగా ఉన్నా కూడా అది పడే మనుషులకి అది అర్థమవుతుంది కాబట్టి, సో ఇది ఏంటనేది అయితే విచారణలో అయితే తెలుస్తుంది. సో విచారణలో తెలిసినా కూడా ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పు. ఇప్పుడు పోయిన ప్రాణం తిరిగి దేవికి అయితే నీకు తిరిగి రాదు, ఆ తల్లి శోకం అయితే అలాగే ఉంది. సో ఇట్లాంటి కేసెస్లో రెగ్యులర్గా చెప్తున్నాను, బేసిక్ స్టోరీస్ ఎవరు నమ్మొద్దు. ఒకటి రిమోట్ గొడవ వల్ల చావు అనేది అయితే 100% కాదు, అంతకు ముందు నుంచే గొడవలు ఉంటాయి. రిమోట్ అనేది ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో నీకు ఎదురైన ఒక రీజన్ అంతే. ఎప్పటి నుంచో గొడవలు క్యారీ ఫార్వర్డ్ అవుతానే ఉంటాయి. తల్లిదండ్రులు అంటావా, మా కట్నం నచ్చకే నా కూతుర్ని ఇలా చేశారు అలా చేశారు, ఇవి కామన్, అలాగే చెప్తారు. అబ్బాయి తరఫున వాళ్ళు అంటావా, మరి అమ్మాయి ఎట్లాంటిదో మా వాడు ఎందుకు అట్లా చేసిండో అని చెప్పి వాళ్ళలా అంటారు. అంటే ఎవరి మనిషిని కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. బట్ ఓవరాల్ చెప్పేది ఏంటంటే వీళ్ళిద్దరే కలిసి ఉండాలి. గొడవైన ప్రతిసారి వీళ్ళు గొడవకి స్ట్రాంగ్ అవుతారు ఉండాలి బంధమే, కానీ ఎప్పుడు అంత ఈజీగా తెగిపోకూడదు. ఏదైనా గొడవ వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడి సెటిల్ చేసుకుంటే ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉంటాయి కాబట్టి, సో కొంచెం ఆలోచించి ఇట్లాంటి డెసిషన్స్ తీసుకునే ముందు కొంచెం ఆలోచించి తీసుకుంటే బెస్ట్ ఏమో. సో థ్యాంక్ యూ సో మచ్.